అందరికీ నమస్కారం. కోనసీమలో దసరా ఉత్సవాలు ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కిందటి సంవత్సరం పేరూరు గ్రామంలో దసరాలో జరిగే విజయ బేతాళ స్వామి ఉత్సవాల గురించి తెలుసుకున్నాం. ఈ సంవత్సరం బోడస్కోర్లోని బేతాళ స్వామి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. దసరా పండుగలో బేతాళ స్వామి ఉత్సవాలు ఎందుకు చేస్తారంటే, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దుష్ట సంహారం చేసేటప్పుడు సర్వ సైన్యాధ్యక్షునిగా బేతాళ స్వామిని నిర్వహించాడని ప్రజల నానుడి. కీర్తిశేషులు దుమ్మేటి వెంకటరెడ్డి గారు రంగూన్లో కాళికామాత ఉత్సవం చేసేవారు. దీనికి కొనసాగింపుగా స్వగ్రామం అయినటువంటి బోడస్కూరు గ్రామంలో అన్ని కులాల వారిని దీనిలో భాగస్వామ్యం చేసి దసరా ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. దీనిని నేటి వరకు కూడా వెంకటరెడ్డి గారి వారసులు కొనసాగిస్తున్నారు. మా ముత్తాత గారైన దుమ్మేటి వెంకటరెడ్డి గారు ఈ దసరా ఉత్సవం బేతాళ ఉత్సవాన్ని మొదలుపెట్టి ఈ రోజుకి ఇంచుమించుగా దాదాపు 150 సంవత్సరాలు అవుతుందండి వాళ్ళు స్టార్ట్ చేసి. అప్పటి నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎవరో ఒకరు దీన్ని మెయింటైన్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ఆయన ఏ విధమైన వరుస క్రమంలో వాహనాలు కానీ ఎవరెవరు ఏ పూజ చేయాలి కానీ ఎవరు చేయవలసిన కార్యక్రమం వాళ్ళు చేస్తూ వాళ్ళతో చేయిస్తూ ఈ రోజు వరకు కూడా మేము దసరా ఉత్సవాన్ని నిరంతరాయంగా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఏ విధమైన ఆటంకాలు వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది నిర్వహించడం వలన. ఇది ఈ ఒక్క గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా వచ్చి ఈ తీర్థాన్ని ఎంజాయ్ చేస్తూ మా ఇంటి దగ్గరే రాత్రి భోజనాలు చేసి వెళ్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు కాలక్రమేణా ఈ రహదారులు వాహనాలు అన్నీ కూడా బాగుపడటం వలన అంతగా భోజనాలకై కూడా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ తీర్థం తిరిగి రావాలని ఉద్దేశంతో ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తీర్థం వచ్చి రాత్రి అంతా కూడా తీర్థంలో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతూ అందరూ సుఖశాంతులతో ఉంటున్నారు. అలా మాకు కూడా మా కుటుంబానికి కూడా చాలా సంతోషకరమైన విషయం ఇవన్నీ కూడా. అయితే ఇవి వెంకటరెడ్డి గారు ఈ ఏరియాలో ఆయన సంఘాన్ని స్థాపించక ముందు నుంచి కూడా దీన్ని బర్మాలో కాళీమాత ఉత్సవం చేసేవారట. ఆ కాళీమాత ఉత్సవాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన బేతాళ ఉత్సవంగా మార్చి బేతాళ విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని పూజించి ఆ 9 రోజులు గుళ్ళో పూజించి దానికి ఒక పూజారిని బేతాళకి పెళ్ళి కాలేదు కాబట్టి పెళ్ళి కాని కుర్రోడిని తీసుకొచ్చి పూజారిగా నియమించి 9 రోజులు అతనితోటే అన్ని పూజలు చేయించి ఆ 10వ రోజున నిమజ్జనం చేయటం జరుగుతుందండి. అది ఒక కుటుంబానికి మనకు సంబంధం లేదు. ఆ కుటుంబానికి మనకి ఏమి చుట్టరకం కానీ సంబంధాలు లేకపోయినా ఒక పొట్టుబోతుల వారి కుటుంబానికి వారికి అప్పచెప్పి వారితోటే ఆ కుటుంబం నుంచే ఎవరైతే పెళ్లి కాని కుర్రోడు ఉంటారో ఆ కుర్రోడిని పూజారిగా నియమించడం జరుగుతుంది. వారు 9 రోజులు పూజ చేసి 10వ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుందండి. వారికి కూడా వివిధ ఇంకా వీధుల నుంచి వచ్చి వారందరూ సహకారం చేసి ఈ గ్రామం అంతా కూడా అందరూ సమిష్టిగా ఈ దసరా ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందండి. కొన్ని గ్రామాల్లో క్యాస్ట్ వైజ్గా పేరూరు ఉందంటే సెట్టిపల్లి తీర్థం జరుగుతుంది. బోడస్కూరు కాపులది 2 తీర్థాలు జరుగుతాయండి ఆ గ్రామంలో, పక్కన ఉన్న పేరూరు గ్రామంలో. అదే బోడస్కూరు వచ్చేటప్పటికి అందరం కలిసి కాపులు, సెట్టిపల్లిలు, రజకులు ముగ్గురికి వాహనాలు ఉన్నాయి. ముగ్గురు క్యాస్టులకి కూడా వాహనాలు ఉన్నాయి. వాహనాలు అన్నీ కలిపి వరుస క్రమంలో వెళ్తూ వేరే ప్రోగ్రాంలు కూడా అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఎవరికి మట్టుకు ప్రోగ్రాంలు పెట్టుకుంటారు. అది వరుస క్రమంలో నియమించుకొని ఆ వరుస ప్రకారం తీర్థం చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం పాడ్యమి రోజున బేతాళ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మరియు కలశ స్థాపన జరుగుతుంది. రోజులు కూడా పెళ్లి కాని బ్రహ్మచారితో ఉదయం సాయంత్రం నిశానీ డప్పులతో పూజ చేయించి 10వ రోజు స్వామివారికి ఉద్వాపన చెప్పి గ్రామం అంతా ఊరేగించి దశమి రోజు రాత్రి సమీపూజ చేసి 11వ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కులమత భేదం లేకుండా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరిపిస్తారు. ఈ విధంగా దసరా ఉత్సవాలు బోడస్కూరు గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతాయి. జై దుర్గా భవాని.